మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని 2వ భాగం నడుస్తోంది. రాహు వ్యయంలో సంచారం చేస్తున్నారు. అధిక కాలం గురుబలం బాగుంది. ఇతర గ్రహాల యొక్క సంచారం కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది. తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేస్తే నష్టాలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే ఇతరులు చేసిన పనులకి సమస్యలు తలెత్తి వాటికి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందరినీ అనుమానిస్తూ ఉంటారు మీరు, అలాగే అందరి చేత అనుమానింపబడుతూ ఉంటారు. ఇది శని రాహుకేతుల యొక్క ప్రభావం. వీలైనంత వరకు ఇతర పనులు ఆపివేసి ప్రాకృత ధర్మంగా ఉండేటువంటి విద్య, అలాగే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాలు వీటికే ప్రాధాన్యత ఇచ్చి కాలక్షేపం చేసిన వాళ్ళు సమస్యలకు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. మరి రోజువారీ కార్యక్రమాల్లో శ్రద్ధ, జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో మీకు ఇబ్బందులు లేనటువంటి జీవనశైలి ఉంటుంది. అలాగే మీరు అలసత్వం ప్రదర్శించడం వలన, వాయిదా పద్ధతులు ప్రదర్శించడం వలన కుటుంబ సభ్యులకు మీకు కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో మీ కింద వర్కర్స్తో బహు జాగ్రత్తలు పాటించాలి. అంతటా మోసపూరితమైన వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. మీ పని మీద మీరు దృష్టి ఉంచిన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు సానుకూలం అవుతున్నట్లు గోచేస్తాయి, కానీ అవి అవ్వవు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. వర్కర్స్ ప్రాబ్లం, అధికారుల ఒత్తిడి బాగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు లేవని చెప్పాలి. తొందరపడి ప్రారంభించవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు అనాలోచనతో వ్యవహారాలు చేసి చికాకులు పడతారు. అవసరానికి తగిన ఆదాయం ఉండదు. ఖర్చులు నియంత్రించలేరు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ద్రవ్యం సరిపడలేదనే ఇబ్బంది పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. రుణ విషయంలో అవమానం సృష్టించకుండా జాగ్రత్త పడండి. అలాగే కాలం అనుకూలంగా లేదు. రుణం ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కొత్త రుణాలు వీళ్ళంత వరకు తీసుకోకుండా ఉండే మంచిది. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు కొంచెం ఇబ్బంది ఎక్కువ పడే అవకాశం ఉంది. హృదయ సంబంధంగాను, ఎముకలకు సంబంధంగాను ఇబ్బంది ఉన్నవారు కూడా పాత సమస్యలు తిరగబెట్టి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి చేయటకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారులు ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం లేదని చెప్పాలి. దూకుడు వ్యవహారాలు చేయవద్దని సూచన. రైతులకు మీ స్వబుద్ధి ప్రదర్శించమని, ప్రత్యక్షంగా పనులు గమనించమని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు విద్యా విషయం కంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అందరూ బాగా సహకారం చేస్తారు అనుకునే మరి మోసపోయే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పలు మోసపూరితమైనటువంటి వాతావరణం ఎక్కువగా మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా బాగా చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. విరమించడం మంచిది. ఈ రాశి చెందిన స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవనే కనబడుతోంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దని ప్రత్యేకమైన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద సరిగా దృష్టి ఉంచరు. మీరు చేయు ప్రతి పని కూడా గుర్తింపుకు రాకపోగా విమర్శలు దగ్గరవుతూ ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. గర్భిణీ స్త్రీల విషయంలో ఆరోగ్యం, మానసిక ఆందోళనలు ఎక్కువై తరచుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనవసరమైన భయాందోళనలు పెరుగుతూ ఉంటాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్య లహరి పారాయణ చేయడం చాలా అవసరం. పూర్వభాద్ర 4వ పాదం వారికి అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్యం, రుణం, కోర్టు విషయాల్లో మీరు స్వబుద్ధి వినియోగింపగా సమస్యలు కొని తెచ్చుకుంటారు. స్వబుద్ధితో చేయ పనులు చాలా వరకు లాభిస్తాయి. కొత్త వ్యవహారాలు స్పృశించకపోవడం శ్రేయస్కరం అని గ్రహించగలరు. వాయిదాలన్నీ కూడా వ్యవహారాల్లోనూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ వాయిదాలు ప్రమాదకరం అవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వైద్య విషయంగా మంచి సలహాలు అందగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్య విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి అవకాశాలు గోచరించవు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. అందరి నుండి కూడా ఆర్థిక విషయంగా ప్రోత్సాహం తక్కువ. మరి రేవతి నక్షత్రం వారికి శరీరం, ముఖం రెండు కూడా గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సామాజికంగా ఉన్న చెడు ప్రభావాలు మీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. మిత్రుల సలహాలు, బంధువుల సహకారం మీకు అనుకూలింపవు. బుద్ధి మతిమరుగు వైపు సంచరిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్తలు పాటించే అవకాశాలు ఉన్నాయి. తరచుగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ రాశివాళ్ళు శని, రాహు, కుజ గ్రహశాంతి తరచుగా చేయించుకోవడం మంచిది. రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉన్న చోట 11 ప్రదక్షిణాలు శ్రీరామ జయరామ జయ జయరామ అని చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. గౌరీ శంకరం రుద్రాక్ష ధారణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.